విజయవాడలో ఇంకా ఈ ఆటో వాళ్ళు ప్రవర్తన చేసుకోవటం, బూతులు మాట్లాడటం ఇవి ఇంకా తగ్గల. నేను విజయవాడ వదిలిపెట్టి 34 సంవత్సరాలైంది. ఆ రోజున ఏ స్టేట్లో ఉన్నారో, ఎలాగున్నారో అలాగే ఉన్నారు ఈ ఆటో వాళ్ళు. వీరిని సంస్కరించడానికి ఎవరూ రావట్లేదు. ఏ పోలీస్ అధికారి వచ్చినా సరే వీరిని సరిచేయలేకపోతున్నారు. కారణం తెలీదు. ఎందుకంటే ఉన్న కొద్దీ విజయవాడలో ఈ రాజధానులు కాబట్టి, అంటే అమరావతి వెళ్ళాలన్నా ఏమైనా చాలామంది విజయవాడ చేరుకుంటారు. ఎందుకంటే ట్రైన్ కనెక్టివిటీ ఉంది కాబట్టి. మరి అలాంటి ఈ ప్రదేశాల్లో పోలీస్ డిపార్ట్మెంటు, మంత్రివర్గం అంతా కూడా ఈ విషయం సీరియస్గా తీసుకొని సరైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రానికి వచ్చే ప్రజల సంఖ్య తగ్గిపోక మానదు. జాగ్రత్తగా వినండి.